కరీంనగర్ జిల్లా పీఎంజీ జ్యువెలరీ షాప్ దొంగల ఆచూకీ ఇంకా దొరకలేదు. రాబరీ జరిగి 6 రోజులైనా దొంగల ఆచూకీ లభ్యం కాకపోవడంతో కేసు నీరుగారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాబరీకి పాల్పడిన వారిలో 3 పాత నేరస్తులు ఆనంద్, ఇంతియాజ్, షాబుద్దీన్ గా గుర్తించారు. నిందితుల ఆచూకీ కోసం బీహార్, మహారాష్ట్రలో 12 ప్రత్యేక బృందాలతో గాలుస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే అటు జ్యువెలరీ షాప్ కి రాబరీకి సంబంధించి కూడా ఇంకా దొంగల్ని పట్టుకోకపోవడంపై విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. వాంటెడ్ గానే పోలీసులు కేసు నీరుగారుస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అసలు 12 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా ఎందుకు ఇంకా ఆచూకీ దొరకలేదు? ఇప్పటి వరకు ఈ కేసుకున్న అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ లోపల ఇటు సంచలనంగా సృష్టించినటువంటి పిఎంజే జ్యువెలరీ రాబరీ ఇప్పుడు ఆ కేసు ఛేదించడము పోలీసులకు ఒక సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదివారం నాడు రాబరీ జరిగిన తర్వాత ఇప్పటికి దాదాపుగా 6 రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కేసు లోపల పోలీసులు కూడా దాదాపుగా 16 బృందాలతో వివిధ రాష్ట్రాల లోపల మొత్తం కూడా నిఘా పెట్టినా కానీ ఇప్పటి వరకు సరైనటువంటి ఆధారాలు, నిందితులను కూడా రాబరీ లోపల పాల్గొన్నటువంటి వారు 3 అని చెప్పి తెలిసినా కానీ వారిని పట్టుకోవడం లోపల మాత్రం విఫలమైనటువంటి పరిస్థితి. మొత్తంగా 5తో పాటుగా మరొక వ్యక్తి 6 కలిసి రాబరీ లోపల పాల్గొన్నారని చెప్పి తెలుస్తున్నది. 6వ వ్యక్తి ఎవరు, వీరికి సహకరించినటువంటి వ్యక్తి ఎవరు, వీరిని మొత్తంగా తప్పించినటువంటి వ్యక్తి 6వ వ్యక్తి అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు మొత్తం కూడా పోలీసులు ఛేదించేటువంటి పని లోపల ఉన్నారు. అంటే 5 ధర్మపురి లోపల ఉన్నటువంటి లాడ్జీ లోపల ఉన్నటువంటి సమయం లోపల 6వ వ్యక్తి కూడా రావడం జరిగింది. 6వ వ్యక్తి కూడా మొత్తంగా వీరు రాబరీ చేసిన తర్వాత వారిని తప్పించేటువంటి ప్రయత్నం లోపల 6వ వ్యక్తి సహకరించారు అని చెప్పి అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా వీటిని పట్టుకోవడానికి కరీంనగర్ తో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి దాదాపుగా 15 బృందాలు కూడా ఇటు గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మొదలైనటువంటి ప్రాంతాల లోపల వీరి యొక్క ఆచూకీ కోసం వెతుకుతున్నా కానీ ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు లేకపోవడం అయితే నిజంగా ఇది పోలీసులకు ఒక సవాల్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా వీరంతా కూడా చాలా పేరు మోసిన కరుడు కట్టినటువంటి నేరస్తులు. వీళ్ళంతా కూడా పకడ్బందీ ప్లాన్ తోనే రాబరీ చేస్తూ ఉంటారు. ఏడాది లోపల 1-2 రాబరీలు చేయడము, వారు మొత్తంగా ఏడాది మొత్తం కూడా ఒక పక్కా ప్రణాళికలతో స్కెచ్ వేసి వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల వారికి సరైనటువంటి ఫ్యామిలీ ఉండదు, ఓ కుటుంబం ఉండదు. వారంతా కూడా సంచార దొంగలుగా అయితే వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఈ 5గురిని పట్టుకోవడానికి ఇప్పటికే పోలీసులు తీవ్రంగా శ్రమించినా కానీ పోలీసులు మొత్తం కూడా కేసు నీరు గారిపోతుందని చెప్పి అయితే విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఈ జ్యువెలరీ రాబరీ మొత్తంగా పొలిటికల్ హీట్ కూడా పెంచుతున్నది. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా ఇటు పోలీసులు విఫలమయ్యారు, ప్రభుత్వం విఫలమయ్యారు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల పోలీసులు ఇప్పటికైనా కానీ ఇంకా పురోగతి ఉన్నదా లేదా అనేటువంటి కోణం లోపల ఇంకా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా అయితే 16 బృందాలు వివిధ రాష్ట్రాల లోపల వీరి యొక్క ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.